We have to start now. You translate. आप सबका बहुत बहुत नमस्कार। आज मुझे लग रहा है आपका मूड बहुत अच्छा है। मुझे लग रहा है कि केसीआर चुनाव में हारने जा रहे हैं। कांग्रेस पार्टी विजय साधिస్తారు। दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में लड़ाई है। తెలంగాణ మధ్యలో జరుగుతూ ఉన్న ఈ ఎలక్షన్ అని చెప్తా ఉన్నారు। राजा और प्रजा के बीच में लड़ाई है। ఒక రాజు ప్రజల మధ్యలో జరుగుతూ ఉన్న ఈ యుద్ధం అని చెప్తా ఉన్నారు। आपने सपना देखा था, तेलंगाना का सपना। మీరందరూ ఒక కలగన్నారు, తెలంగాణ రాష్ట్రం రావాలని కలగన్నారు। पहले दूर से लोग आप पर राज करते थे। राज्य చేస్తూ ఉండే आप चाहते थे कि तेलंगाना की जनता तेलंगाना पर राज करे। మనమందరం అనుకున్నాం తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాధికారం చేపట్టాలని। और पता लगा 10 साल हो गए, आपके चीफ मिनिस्टर आपसे दूर दूर होते गए, दूर होते गए, दूर होते गए। తెలుసుకోండి 10 సంవత్సరాల కాలం పాటు మీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు దూరం పోతూనే ఉన్నారు, దూరం పోతూనే ఉన్నారు, దూరం పోతూనే ఉన్నారు। आपने सोचा था जनता का राज होगा, पता लगा सिर्फ एक परिवार का राज हुआ तेलंगाना में। మీరు అనుకున్నారు ప్రజలకు సంబంధించిన రాష్ట్రాధికారం వస్తుందని, కానీ ఒక కుటుంబం పాలన జరుగుతూ ఉంది। पूरा का पूरा कंट्रोल एक परिवार के हाथ में। మొత్తం పూర్తి స్థాయి అధికారం ఒక కుటుంబం పరంగానే ఉందని చెప్తా ఉన్నాం। और भ्रष्टाचार, देश में सबसे ज्यादा भ्रष्टाचार तेलंगाना में। దేశంలో అవినీతి పెద్ద ఎత్తున అవినీతి ఎక్కడుందంటే తెలంగాణలో ఉంది। तेलंगाना का मॉडल दूसरे स्टेटों में जाता है, एक्सपोर्ट होता है। మన తెలంగాణ ఈ అవినీతి ఆదర్శం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు। बाकी देश में तेलंगाना से भ्रष्टाचार की टेक्नोलॉजी भेजी जाती है। మిగతా రాష్ట్రాల్లో మరి అవినీతి ఏ విధంగా చేయాలని టెక్నాలజీ సాంకేతిక ఆలోచన కూడా దేశంలో కూడా విస్తరింపజేస్తా ఉన్నారు ఈ కేసీఆర్ గారు। और सबसे ज्यादा नुकसान तेलंगाना की जनता को हो रहा है, महिलाओं को हो रहा है, युवाओं को हो रहा है। అందరికంటే ఎక్కువ నష్టం తెలంగాణ ప్రజలకు, తెలంగాణకు సంబంధించిన మహిళా సోదరులకు, యావత్ తెలంగాణ ప్రజానికానికి నష్టం జరుగుతూ ఉంది। एक और बात है, आप बीआरएस, बीजेपी और एमआईएम को देखिए। ఇంకో విషయం, మీరందరూ కూడా బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ వాళ్ళు చేస్తూ ఉన్న కార్యక్రమాలు చూడమని చెప్తా ఉన్నారు। आप एक चीज नोट करिए, ये तीनों के तीनों कांग्रेस पार्टी पर आक्रमण करते हैं। మీరందరూ చూడండి, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మొత్తం 3 పార్టీలు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ పైనే వారు యుద్ధం చేస్తా ఉన్నారు। देश में बीजेपी विपक्ष के नेताओं पर आक्रमण करती है, केस करती है, सीबीआई लगाती है, ईडी लगाती है, इनकम टैक्स डिपार्टमेंट लगाती है। కేవలం మీరు చూస్తే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రతి
విపక్షాల మీద ఈడీ కేసు, సిబిఐ కేసు, ఇన్కమ్ ట్యాక్స్ కేసులో చేస్తూ భయప్రాంతరం చేస్తా ఉన్నవారు మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. बीजेपी विपक्ष को डराने के लिए केस डालती है. బీజేపీ వారు విపక్షాలను బెదిరించడానికి, అందించడానికి కేసులు పెడతా ఉన్నారు. मैं आपसे सवाल पूछना चाहता हूं, आपके चीफ मिनिस्टर पे कोई इंक्वायरी क्यों नहीं हो रही है? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిపై ఒక్క కేసు కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎందుకు వేయటం లేదని అడుగుతా ఉన్నాం. चीफ मिनिस्टर के पीछे ईडी, इनकम टैक्स, सीबीआई क्यों नहीं लगी है? ముఖ్యమంత్రి మీద ఈడీ కానీ, సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కేసు ఎందుకు వేయలేదని అడుగుతా ఉన్నాం. मैं बीजेपी से लड़ता हूं, मेरे ऊपर 24 केस लगा रखे हैं. నేను రాహుల్ గాంధీ గారు బీజేపీ మీద సిద్ధాంతపరంగా పోరాటం చేస్తా ఉంటే వారిపైన 24 కేసులు, ఈడీ కేసులు, ఇతర కేసులు పెడతా ఉన్నారు. బీజేపీ मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी, లోకసభ సభ్యత్వం కూడా రద్దు చేశారు, मेरा घर ले लिया, ఇల్లు కూడా తీసుకున్నారు. मगर मुझे कोई फर्क नहीं पड़ता. ఏమి సంశయం లేదు, ఏ ఇబ్బంది లేదు, నాకు ఏ బాధ లేదని చెప్పారు. मेरी लड़ाई विचारधारा की लड़ाई है, आरएसएस और बीजेपी के साथ लड़ाई है. నా పోరాటం అంతా సిద్ధాంతపరమైన పోరాటం. ఆర్ఎస్ఎస్, బీజేపీ వారి సిద్ధాంతాలకు విరుద్ధంగా నా పోరాటం చెప్తా ఉన్నా. मगर अगर आपके चीफ मिनिस्टर सचमुच में बीजेपी से लड़ रहे हैं तो फिर उनके ऊपर केस क्यों नहीं हो रहे? उनके पीछे ईडी, सीबीआई, इनकम टैक्स डिपार्टमेंट क्यों नहीं लगाया जा रहा? నిజమే ఈ ముఖ్యమంత్రి గారు బీజేపీ మీద పోరాటం చేస్తే ఎందుకు సిబిఐ, ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఎందుకు పెట్టడం లేదు బీజేపీ అడుగుతారా? भाइयों और बहनों, बीजेपी और आपके चीफ मिनिस्टर मिले हुए हैं. అన్నగారా, తమ్ముడారా, బీజేపీ తోని ఈ ముఖ్యమంత్రి గారు కలిసి పనిచేస్తా ఉన్నారు. बीआरएस और बीजेपी एक साथ काम कर रहे हैं. రెండు కలిసి ఈ రోజు పోరాటం, కలిసి పోరాటం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పైన. और ये भी मत सोचिए कि एमआईएम बीजेपी से लड़ रही है. ఇంకోటి కూడా ఆలోచన చేయకుండా కేవలం బీజేపీ పైన పోరాటం చేస్తా ఉన్నారు, కలిసి పనిచేస్తా ఉన్నారు. बीआरएस और बीजेपी एक साथ काम कर रहे हैं. బీజేపీ, టీఆర్ఎస్ రెండు కలిసి ఈ రోజు పోరాటం, కలిసి పోరాటం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పైన. और ये भी मत सोचिए कि एमआईएम बीजेपी से लड़ रही है. ఇంకోటి కూడా ఆలోచన చేయకుండా ఎంఐఎం బీజేపీ పైన పోరాటం చేస్తా ఉందని जाओ क्लोज जाओ, मेरे को नहीं मिल रहा. अब एक काम పార్టీ వారు అక్కడ అభ్యర్థులు నిలబెట్టి బీజేపీకి పరోక్షంగా సపోర్ట్ చేస్తా ఉన్నారు. कैंडिडेट कहां लगाए जाएंगे वो बीजेपी एमआईएम को बताती है. అభ్యర్థి ఏ కాన్స్టిట్యూషన్ లో పెట్టాలో, ఏ విధంగా పెట్టాలని బీజేపీ వారు ఎంఐఎం పార్టీ తెలిసి వారి పరంగా పెట్టడం జరుగుతా ఉంది. ये सच्चाई है. ఏ విధంగా एमआईएम से बीजेपी को फायदा होता है, बीजेपी से एमआईएम को फायदा होता है. ఈ విధంగా ఎంఐఎంతో బీజేపీకి పూర్తి స్థాయిలో లాభం జరుగుతా ఉంది. బీజేపీతో ఎంఐఎంకి పూర్తి స్థాయిలో లాభం జరుగుతా అన్నమాట వాస్తవం. और बीजेपी से बीआरएस का फायदा होता है, और बीआरएस से बीजेपी का फायदा होता है. బీజేపీ నుంచి టీఆర్ఎస్ కు లాభం జరుగుతా ఉంది, టీఆర్ఎస్ నుంచి బీజేపీకి లాభం జరుగుతుంది మనం చెప్తా ఉన్నాం. और नुकसान तेलंगाना की जनता को होता है. ఎవరికి నష్టం జరుగుతా ఉంది? తెలంగాణ యావత్ ప్రజలపైన నష్టం జరుగుతుంది మనం చెప్తాం. पार्लियामेंट हाउस में मैंने देखा जो भी बीजेपी चाहती है वो बीआरएस करती है, चाहे वो जीएसटी हो, किसान बिल हो, पूरा का पूरा समर्थन देते हैं. పార్లమెంట్ లో ఏం చూశారు? పార్లమెంట్ లో బీజేపీ ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు పడుతూ జీఎస్టీ బిల్లుల విషయంలో కానీ, రైతులకు సంబంధించిన చట్టం మీద కూడా, రైతు వ్యతిరేక చట్టానికి కూడా
టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో బీజేపీకి మద్దతు పడింది. भाइयों और बहनों, मैं आज आपसे एक और बहुत जरूरी बात करना चाहता हूं। అన్నలారా చెల్లెలారా అక్కలారా మీతో మరొక ముఖ్యమైన విషయం మాట్లాడదలుచుకున్నారు. देश में सबसे बड़ा मुद्दा कास्ट सेंसस का मुद्दा है। ఈ దేశంలో చాలా పెద్ద అంశము కులం గణాంకాలు. कास्ट सेंसस देश को दिखाएगा कि देश में किसकी कितनी भागीदारी है। ఈ కులం గణాంకాల వల్ల ఈ దేశంలో ఎవరికి ఎంత జనాభా ఉంది, ఆ జనాభా ప్రతిపత్తి మీద వారి శక్తిని ఏ విధంగా తీసుకెళ్లాలని देश को पता लगेगा कितने दलित हैं, कितने आदिवासी हैं, कितने पिछड़े हैं, कितने ओबीसी हैं, कितने जनरल लोग हैं। మొత్తం యావత్ దేశానికి తెలుస్తుంది ఎంతమంది ఓబీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, ఎంతమంది మైనార్టీలు ఉన్నారో ప్రతి ఒక్క పౌరుడికి తెలియజేసే కార్యక్రమం గణాంకాలకు సంబంధించిన సర్వే ఏమంటా ఉన్నాం. कास्ट सेंसस एक्सरे जैसा है। ఈ కుల గణాంకాలు ఏ విధంగా ఉన్నాయంటే మన ఆసుపత్రి పోతే ఎక్స్రే తీసుకే ఆ ఎక్స్రే తీసే విధంగా ఈ విధంగా సర్వే చేయడం. जैसे किसी को चोट लगती है तो पहला काम करते हैं, एक्सरे करते हैं, पता लगाते हैं कि हड्डी टूटी है, कैसी टूटी है। ఎప్పుడైనా ఎవరికైనా దెబ్బతాస్తే ఏదైనా మొక్కైతే ఎక్స్రే తీసినప్పుడు ఏ విధంగా తిరిగింది, ఎక్కడ తిరిగింది, దాని చికిత్స ఏ విధంగా చేయాలని कास्ट सेंसस से यह पता लग जाएगा कि हिंदुस्तान का जो धन है वो कैसे बांटा जा रहा है। ఈ కుల గణాంకాల వల్ల కుల సంఖ్య వల్ల దేశ సంపద వివిధ వర్గాల వారికి ఏ విధంగా పంచి పెట్టాలో తెలియజేస్తారు కనుక ఈ కుల గణాంకాలకు సంబంధించి పెన్షన్ జరగాలని కోరుతున్నాం. किसानों को कितना जा रहा है, मजदूरों को कितना जा रहा है, पिछड़ों को कितना जा रहा है, दूध का दूध पानी का पानी हो जाए। ఈ రోజు రైతులకు ఎంత సంపద దొరుకుతా ఉంది, అదేవిధంగా కార్మికులకు కానీ మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ సంపద ఏ విధంగా విడుదల జరుగుతా ఉందని मैं आपको छोटा सा उदाहरण देना चाहता हूं। మీ అందరికీ ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నారు. पार्लियामेंट हाउस में मैंने कास्ट सेंसस पे भाषण दिया। పార్లమెంట్ లో ఈ కులం గణాంకాల పైన నేను ప్రస్తావన చేశాను. और भाषण में मैंने देश से कहा, देश से सवाल पूछा कि जो लोग हिंदुस्तान की सरकार को चलाते हैं, हिंदुस्तान की सरकार के जो सेक्रेटरीज हैं, कैबिनेट सेक्रेटरी हैं, जो सारे के सारे निर्णय लेते हैं, वो 90 लोग हैं। మరి పార్లమెంట్ లో అడిగినారు, దేశవ్యాప్తంగా దేశ ప్రజలు అడిగినారు, నేను ట్వీట్ లో అడిగాను. ఈరోజు దేశాన్ని నడిపితే అనేక మంది ఆఫీసర్లకు సంబంధించి ఈరోజు దేశాన్ని నడిపించేవారు 90% మంది ఏ వర్గానికి సంబంధించిన వారని అడిగినాం. भाई और बहनों, आप जानते हो कि देश को एमएलए नहीं चलाते हैं, देश को ब्यूरोक्रेट चलाते हैं, अफसर चलाते हैं, आईएएस के लोग चलाते हैं। ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ దేశాన్ని ప్రధానంగా ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఇతర ఆఫీసర్లు దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ నడిపిస్తా ఉన్నారు. దానిలో భాగమే దేశం ఈ విధంగా పోతా ఉందని చెప్తా ఉన్నారు. तो मैंने देश से सवाल पूछा कि ये जो 90 अफसर हैं जो हिंदुस्तान की सरकार को चलाते हैं, इन अफसरों में से ओबीसी अफसर कितने हैं। మేము పార్లమెంట్ అడిగాము, దేశ ప్రజలను ఉద్దేశించి ఈ 90 మంది ఆఫీసర్లు దేశాన్ని నడిపిస్తా ఉన్నారు, దాంట్లో ఎంతమంది ఓబీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు అడిగాం. और मैंने पूछा कि ये जो अफसर हैं, जो ओबीसी अफसर हैं, पिछड़े अफसर हैं, ये लोग हिंदुस्तान के बजट पर कितना निर्णय लेते हैं। మేము అడిగాము, ఓబీసీ ఆఫీసర్లు కానీ ఎస్సీ ఎస్టీ ఆఫీసర్లకు సంబంధించిన వారు ఈ మన దేశానికి సంబంధించిన బడ్జెట్ కు సంబంధించి వారి సమయం ఎంతండి,
వారి వాటా పరంగా ఇచ్చే క్రమంలో డిపార్ట్మెంట్ పరంగా వారి సంఖ్య ఏ విధంగా ఉందని అడిగాం. भाइयों और बहनों, इन 90 अफसरों में से सिर्फ 3 अफसर ओबीसी के आते हैं. ఈ 90 మంది ఆఫీసర్లు దేశాన్ని నడుపుతా ఉన్నారు. కేవలం 90 మందిలో ముగ్గురే और ఓబీసీకి చెందినవారు. और सिर्फ 5% बजट को कंट्रोल करते हैं. ఈ ముగ్గురు దాని 90 మంది ఆఫీసర్లు కేవలం 5% దేశ బడ్జెట్ను నడుపుతా ఉన్నారు. तो मेरा यही सवाल है कि क्या देश में 5% आबादी है पिछड़ों की? నేను అడుగుతాను, కేవలం 5% మంది ఈ రోజు దేశంలో జనాభా ఉన్నారా? ఆ విధంగా దేశ సంపదని 5% వరకే ఖర్చు పెడతా ఉన్నారు కదా. का सेंसस से यह पता लग जाएगा. జనాభా సంఖ్య ప్రకారం ఎవరు ఏ విధంగా ఖర్చు పెడతా ఉన్నారు, ఎంత ఖర్చు పెడతా ఉన్నారు తెలియజేయడం. तो अगर हम देश में प्रगति चाहते हैं तो हमें देश की जनता को भागीदारी देनी पड़ेगी. దేశం అభివృద్ధి చెందాలంటే దేశంలో ఉన్న ప్రజలకు సంబంధించి వారందరినీ కూడా భాగస్వాములు చేసినప్పుడే దేశ అభివృద్ధి పురోగతి జరుగుతుంది. किसानों को भागीदारी देनी पड़ेगी, मजदूरों को भागीदारी देनी पड़ेगी, महिलाओं को भागीदारी देनी पड़ेगी. రైతులకు భాగస్వామ్యం చేయాలి, కార్మికులను భాగస్వామ్యం చేయాలి, మహిళలను భాగస్వామ్యం చేయాలి దేశ ప్రజలు. आज अरबों रुपए का कर्जा माफ होता है हिंदुस्तान के सबसे अमीर लोगों का. ఈరోజు దేశంలో ఉన్న అతి గొప్ప శ్రీమంతులకి వారికి సంబంధించిన రుణాలు మాఫీ జరుగుతా ఉన్నాయి. अदानी जी लाखों करोड़ रुपए लेते हैं और फिर उनका कर्जा माफ हो जाता है. అదాని లక్షలాది కోట్లు అప్పులు తీసుకుంటారు. ఆ అప్పులు ఈ దేశానికి సంబంధించిన బీజేపీ ప్రభుత్వం మాఫీ చేస్తారు. बिना पूछे कर्जा माफ हो जाता है. వారు అడగక ముందే రుణమాఫీ చేస్తా ఉన్నారు. मगर अगर आप में से एक किसान या एक मजदूर बैंक लोन माफ कराना चाहता है, आपको मार के बैंक से बाहर भगा देते हैं. మీలో ఒక రైతు కానీ ఒక కార్మికుడు కానీ బ్యాంకులో రుణం తీసుకుంటే దాన్ని మాఫీ చేయమని అడిగితే బ్యాంకులో నుంచి నెట్టివేస్తారు, బయటికి పొమ్మంటారు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. अगर एक महिला या एक युवा छोटा सा बिजनेस शुरू करना चाहते हैं, बैंक से लोन लेते हैं, उनका कर्जा कभी माफ नहीं हो सकता. ఒకవేళ మహిళ కానీ ఒక యువకుడు కానీ స్వయం ఉపాధి కింద చిన్న లోన్లు తీసుకుంటే మాఫీ చేయరు, మేము చేయమని చెప్తారు. ये जो दुकानदार हैं जिनकी यहां दुकानें हैं, इनके जेब में से जीएसटी निकलती है, अदानी की जेब में जाती है. ఇక్కడ ఉన్న చిన్న చిన్న షాపులకు సంబంధించి ఈ షాపులకు సంబంధించి మీ దగ్గర జీఎస్టీ రూపేణా డబ్బులు తీసుకొని అదాని జేబులో పంపిస్తా ఉన్నారు. ऐसा हिंदुस्तान हमें नहीं चाहिए. ఇలాంటి దేశం మనకు అవసరం లేదు. इसलिए पहला कदम देश का एक्सरे है कास्ट सेंसस. అందుకోసమే దేశానికి కావాల్సింది మన సెన్సస్ ఎక్కడైనా ఉండాలి, అది కావాలని మనం డిమాండ్ చేస్తాం. उससे पता लगेगा कि किसकी कितनी आबादी है. దానివల్ల ఎంతమంది ఓబీసీలు ఎస్సీలు ఉన్నారని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవాలి. और उससे पता लगेगा किसके पास हिंदुस्तान का धन है. దాంతో ఈ మన దేశ సంపద ఎవరి దగ్గర ఎంతుందని తెలియజేయడం జరుగుతుంది. एक्सरे के बाद हम गरीब लोगों को सचमुच में भागीदारी दे पाएंगे. ఎక్స్రే చేసిన తర్వాత పేదవారికి ఈ దేశ సంపదలో వాటాదారులుగా చేస్తామని మేము చెప్తా ఉన్నాం. और हिंदुस्तान की प्रगति में एक बिल्कुल नया चैप्टर लिखा जाएगा. మొత్తం యావత్ దేశం సంబంధించిన ప్రగతిలో కొత్త కొత్త ఊపుతో కొత్త శతకాన్ని మొదలుపెడతామని చెప్తా ఉన్నారు. मगर जब मैं कास्ट सेंसस की बात उठाता हूं, तो ना आपके चीफ मिनिस्टर कुछ कहते हैं, ना नरेंद्र मोदी जी कुछ कहते हैं. ఎప్పుడైతే మేము కుల గ్రంథాల గురించి మాట్లాడితే ప్రధానమంత్రి మోడీ గారు ఏం మాట్లాడరు, ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం మాట్లాడారు. मेरा सवाल प्रधानमंत्री और केसीआर से है कि अगर हिंदुस्तान के बजट में सिर्फ 5% ओबीसी का कंट्रोल है,
तो फिर क्या हिंदुस्तान में सिर्फ 5% ओबीसी हैं? నేను ప్రధానమంత్రి గారిని అడుగుతాను 5% దేశానికి సంబంధించిన బడ్జెట్లో మరి ఓబీసీకి ముగ్గురు ఆఫీసులు పెడితే దేశానికి సంబంధించిన ఓబీసీలు వారి ప్రగతికి వారి సంక్షేమానికి ఏ విధంగా ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి అడుగుతాను. ये जवाब का सेंसस देगा और इसको हम करवा के ही रहेंगे. आप देख लेना, इसको हम करवा के रहेंगे. మీరందరూ చూడండి, రాబోయే కాలంలో నేను కులంకాంక్ష గణాంకాలు చేసి తీరుతాం, మీరే చూస్తారని చెప్తాను. हमने अपने स्टेट्स में ऑर्डर दे दिया है. छत्तीसगढ़ में, राजस्थान में, कर्नाटक में हमने कास्ट सेंसस का ऑर्डर दे दिया है. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కుల గణాంక చేయాలని ఆదేశించడం జరిగింది. ఛత్తీస్గఢ్ కానీ రాజస్థాన్ కానీ హిమాచల్ ప్రదేశ్ లో कर्नाटकలో అన్ని రాష్ట్రాల్లో చేయడం జరిగింది. तेलंगाना में हमारी सरकार आएगी तो पहला काम हम तेलंगाना का एक्सरे करवाएंगे. తెలంగాణలో మొదటి అడుగు కుల గణాంకాలు చేస్తామని మనం చెప్తాం. आपको ये जो दर्द हो रहा है, जो आपको दबाया जा रहा है, आपको मारा जा रहा है, पहला कदम एक्सरे होगा. उसके बाद हम जनता की सरकार चलाएंगे, गरीबों की, किसानों की, मजदूरों की सरकार चलाएंगे. మీకు ఇబ్బంది జరుగుతా ఉంది. ఆ ఇబ్బందులన్నీ కూర్చోబెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్స్రే చేస్తాము. ఈ ఎక్స్రే ద్వారా బయటపడ్డ అనేక అంశాల విషయంలో ఈరోజు రైతులకు కానీ, కార్మికులకు కానీ, మహిళలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మరి మీరు బీసీలకు కానీ అందరికీ కూడా మేలు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలి. एक भाई और बहनों, एक्सरे से ये भी पता लग जाएगा कि चीफ मिनिस्टर के परिवार ने तेलंगाना का कितना पैसा लूटा है. మీ అందరికీ తెలియజేస్తామనుకుంటున్నాను. ఈ రోజు ముఖ్యమంత్రి గారి కుటుంబం తెలంగాణకు సంపద, మనందరి సంపద ఏ విధంగా లూటీ చేస్తా ఉన్నారో మేము తెలియజేయాలి. लाखों करोड़ रुपए आपसे छीने गए हैं. లక్షలాది రూపాయలు మీ దగ్గర నుంచి తీసుకున్నారు. कर्नाटक में हमने जनता को पैसा देने का काम किया. కర్ణాటకలో ఆ రాష్ట్రానికి సంబంధించిన సంపద ఆ రాష్ట్ర ప్రజలకు అందజేయడానికి నిర్ణయం తీసుకున్నాం, అమలు జరుగుతా ఉంది. महिलाओं को फ्री में बस टिकट, అక్కడ మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ టికెట్ ఇవ్వడం జరిగింది. किसानों का कर्जा माफ, రైతులకు వారి రుణాల మాఫీ కూడా, किसानों के बैंक अकाउंट में पैसा. రైతుల బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేయడం. छत्तीसगढ़ में हम छत्तीसगढ़ के किसानों को धान के लिए हिंदुस्तान में सबसे ज्यादा पैसा देते हैं. మన పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రైతు సోదరులకు వారి ధాన్యం కొనుగోలు విషయంలో దేశవ్యాప్తంగా ఉన్న ధరల కంటే ఎక్కువ ధర ఇచ్చుకుంటా ఉన్నాం. राजस्थान में कांग्रेस की सरकार 25 लाख रुपए हर व्यक्ति को स्वास्थ्य के लिए देती है, इंश्योरेंस में. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యపరంగా ఉన్న బీమా 25 లక్షల రూపాయలు ఏ చికిత్స చెందాలన్నా हम यहाँ आपसे झूठे वायदे करने नहीं आए हैं. మేము సత్యదూరమైన పనికిరాని మాటలు మాట్లాడడానికి రాలేదు. जैसे केसीआर जी ने आपको झूठा जमीन का वायदा किया था, 3 एकड़ जमीन देने का वायदा किया था, किसी को मिली नहीं. ఏ విధంగా అయితే కేసీఆర్ గారు 3 ఎకరాల భూమి పేదవారికి ఇస్తామన్నారు, ఇయ్యకపోగా దాని పరంగా మాట్లాడుకున్నాం. ఆ విధమైన వాగ్దానాలు చేయడానికి మేము రాలేదు. यहाँ महिलाएं आई हैं, मैं आपको बताना चाहता हूं. మీ మహిళలు చాలా మంది వచ్చారు. మీ అందరికీ నేను ఒక విషయం తెలియజేస్తున్నా. आप तेलंगाना की रीढ़ की हड्डी हैं. మీ అందరూ తెలంగాణ సమాజానికి వెలుగుగా, आप तेलंगाना को रास्ता दिखाती हैं. మీరందరూ తెలంగాణకి మార్గనిర్దేశకులు. तेलंगाना के भविष्य को आप सिखाती हैं. తెలంగాణ సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించి మీరందరూ కూడా నిదర్శనంగా ఉన్నారు. आप महंगाई से लड़ती हैं. మీరు పెరుగుతున్న ధరలపైన పోరాటం చేస్తా ఉన్నారు. आपको बेरोजगारी से चोट लगती है. మీకు నిరుద్యోగం పని లేదని నిరంతరం మీరు ఇబ్బంది పడతా ఉన్నారు. इसलिए हमारा सबसे पहला काम महालक्ष्मी प्रोग्राम होगा. అందుకోసమే నేను మహాలక్ష్మి గ్యారెంటీ అని పెట్టాను. अभी देखिए, सब पुरुष बड़े खुश हो रहे हैं. మీ అందరూ ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారని
చెప్తా ఉన్నా. मगर भाइयों ये पैसा आपके बैंक अकाउंट में नहीं जाएगा, महिलाओं के बैंक अकाउंट में जाएगा। అన్నలా తమ్ముళ్ళా మీ బ్యాంక్ అకౌంట్ లో రాదు, అది అక్కలు చెల్లెలు వారి బ్యాంక్ అకౌంట్ లో పోతాయి. 2500 रुपए हर महीने तेलंगाना की महिलाओं के बैंक अकाउंट में आएगा। 2500 రూపాయలు ప్రతి ఇంటికి ఆ మహిళ బ్యాంక్ అకౌంట్ లో మేము పంపిస్తామని చెప్తా ఉన్నాం. बाकी देश में आप 1000 रुपए का सिलेंडर खरीदती हैं, तेलंगाना में आप 500 रुपए का सिलेंडर खरीदेंगे। మిగతా దేశాల్లో ఈరోజు మహిళలందరూ 1000 రూపాయలు గ్యాస్ ఎత్తుకుంటా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 500 రూపాయలకే గ్యాస్ ఎత్తుకోవడం లేదు. और बहनों और माताओं, सरकार आने के बाद तेलंगाना में जब आप बस में जाएंगे आपको 1 रुपया नहीं देना पड़ेगा। అమరా అక్కడేరా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు బస్సులో ప్రయాణం చేస్తే ఎక్కడికి ప్రయాణం చేసినా 1 రూపాయి కూడా ఛార్జ్ చేయరు. आप फ्री में, जैसे कर्नाटका की महिलाएं जाती हैं, आप फ्री में तेलंगाना के कोने कोने में बस में जा सकेंगी। ఉచితంగా ఫ్రీగా ఈ రాష్ట్రంలో అనుకూలంగా ఎక్కడ తిరిగినా ఉచితంగా మహిళలు ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. मगर आप एक काम जरूर कीजिए, మరి ఒక పని చేయాలి, తప్పకుండా నడుస్తా ఉన్నా. जब नरेंद्र मोदी जी आएंगे या केसीआर जी आपको भाषण देंगे तो आप उनसे एक सवाल पूछना, ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు వస్తారో, కేసీఆర్ గారు వస్తారో తప్పకుండా ఒక ప్రశ్న మీరందరూ కూడా అడగాల్సిన అవసరం ఉంటుంది. उनसे कहना आपने 10 साल हमें भाषण दिए, వాళ్ళు అడగండి, 10 సంవత్సరాల కాలం పాటు మీరు మాట్లాడుతూనే పోతా ఉన్నారు, మాటలు చెప్తూనే పోతా ఉన్నారు అని. अब आप हमें बताइए आप तेलंगाना का एक्सरे कब कराने जा रहे हो। ఇప్పుడు ఒకటే అడగదలుచుకున్నాను, కేసీఆర్ గారు మోడీ గారు ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణ సమాజానికి సంబంధించి ఈ రుగ్మతలకు సంబంధించి దాని పరిష్కార మార్గం గురించి तेलंगाना को, ఏ విధంగా ఎప్పుడు చేపడతారు. तेलंगाना के गरीब लोगों को तेलंगाना के धन के बारे में सच्चाई कब बताने जा रहे हो। ఈ రోజు తెలంగాణకు సంబంధించిన పేద బలహీన బడుగు మైనార్టీ వర్గాలకి తెలంగాణ సంపద గురించి ఎప్పుడు చెప్తారని అడగండి అని అడుగుతాను. 2004 में कांग्रेस पार्टी ने आपको वायदा किया था तेलंगाना का, 2004లో తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఇచ్చింది. वो हमने वायदा पूरा किया, सोनिया गांधी जी ने पूरा किया। మన నాయకురాలు సోనియా గాంధీ గారు వారి మాట నిలబెట్టుకున్నారు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తారు. तेलंगाना के सपने पूरे करने के लिए तेलंगाना को एक्सरे की जरूरत है। తెలంగాణ ఎందుకు కోరినవో తెలంగాణ కళ నిజంగానే అమలు కావాలంటే ఈ కుల గణాంకాల పైన ఎక్స్రే జరగాలి అని అడిగి చెప్తా ఉన్నాం. मैं आपको वायदा कर रहा हूं कि तेलंगाना का एक्सरे कांग्रेस पार्टी करके दिखा देगी। మేము మీ వాగ్దానం ఇస్తా ఉన్నాము, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్స్రే చేసి తీర్చామని మనం చేస్తా ఉన్నాం. हर गरीब व्यक्ति को पता लग जाएगा कि तेलंगाना का धन कहां जा रहा है, किसके हाथ जा रहा है। ప్రతి పేదవాడికి తెలియజేసే విధంగా ఎక్స్రేలో తెలియజేయబడుతుంది ఈ సంపద ఎవరికి ఏ విధంగా పోతా ఉంది, ఈ రాష్ట్రానికి సంబంధించిన పేదవాడి సంపద. तेलंगाना के विकास की कहानी तब जाके शुरू होगी। అప్పుడు తెలంగాణ ప్రగతి, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ సంక్షేమం ఆ రోజు నుంచి మొదలవుతుందని మనం చెప్తా ఉన్నాం. आप सबका बहुत बहुत धन्यवाद कि आप यहां इतनी गर्मी में आए, मेरी बात सुनी। మీ అందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఇంత ఎండ అయినా మీరందరూ కూడా నన్ను చూడటానికి ఆశీర్వాదం పలికి చూడడానికి మీ అందరికీ హృదయపూర్వకంగా आप एक बात याद रखिए, మీరందరూ ఒకటి గుర్తుంచుకోండి, ये जो रिश्ता है आपका और मेरा, मेरे परिवार का, ये राजनीतिक रिश्ता नहीं है। మీరందరూ ఒకటి గుర్తుంచుకోండి, మీకు మాకు ఉన్న సంబంధం రాజకీయ పరంగా ఉన్న సంబంధం కాదు. इंदिरा जी का और आपका रिश्ता राजनीतिक नहीं था। ఇందిరా అమ్మ
రాజకీయం కాదు. सोनिया गांधी और आपका रिश्ता राजनीतिक रिश्ता नहीं है. సోనియా గాంధీ గారి మన మధ్యలో సంబంధం ఈరోజు రాజకీయ సంబంధం కాదు. हमारा रिश्ता मोहब्बत का रिश्ता है. మా సంబంధం అంతా మీ అభిమానం, మీ అదేవిధంగా మీ ఆశీర్వాదంతో కూడుకున్న సంబంధం, మీ ప్రేమ అభిమానంతో కూడుకున్న. आप राजनीतिक रिश्ता केसीआर से रखना चाहते हो, नरेंद्र मोदी से रखना चाहते हो, वो सब ठीक है, मगर आप एक बात रखो, आप एक बात याद रखो, मेरा रिश्ता आपके साथ मोहब्बत का रिश्ता है, राजनीतिक रिश्ता नहीं है. మీరు మోడీ గారితో, కేసీఆర్ గారితో రాజకీయంగా అనుబంధం పెట్టుకోండి. కానీ నేను చెప్తా ఉన్నా, నాకు మీకు ఉన్న అనుబంధం ప్రేమాభిమానం, ఆశీర్వాదం. इसीलिए मैं कल अपनी बहन को लाया था. అందుకోసమే నిన్న మా చెల్లెలను తీసుకొచ్చిన, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చినాం. इसीलिए मैंने कहा, प्रियंका से कहा कि मैं तुम्हें तेलंगाना ले जाना चाहता हूं, क्योंकि ये पारिवारिक रिश्ता है. ये सिर्फ मेरे साथ तेलंगाना का रिश्ता नहीं है, ये हमारे परिवार का तेलंगाना के साथ रिश्ता है. ఈ రోజు ప్రియాంక గాంధీ గారితో చెప్పారు, ఇది రాజకీయ సంబంధంతో కూడుకున్న, తెలంగాణ ప్రజలతో కూడుకున్న సంబంధం కాదు. ఇది మన కుటుంబ ప్రజలతో, మన కుటుంబాలతో, మన కుటుంబ తెలంగాణ ప్రజలను కలుసుకోవడానికి వెళ్తా ఉన్నాం రండి చెప్పారు. आप ये याद रखिए कि दिल्ली में मैं आपका सिपाही हूं. తెలంగాణ అంశం వచ్చినప్పటికీ ఈరోజు ఢిల్లీలో నేను మీ అందరికీ సేవకుడుగా అక్కడ ఉన్నాను. जो भी आप मुझसे चाहते हो, जो भी मैं सेवा आपके लिए कर सकता हूं, मैं करने के लिए तैयार हूं, हाजिर हूं. మీకు ఏ విధమైన సహాయం కానీ ఒక సేవకుడిగా మీరు ఆలోచన చేస్తే, మీరు చెప్తే ఆ విధమైన సేవను అందించడానికి నేను ముందుంటానని చెప్తా ఉన్నా. आप सबका बहुत बहुत धन्यवाद. नमस्कार.